హాయ్ అండి. చూడండి, మా వారు పచ్చి చేపలు తీసుకొచ్చారు. అవి నేను శుభ్రం చేస్తున్నాను. నాకు చేపలు కడగటం రాదండి, కానీ తీసుకొచ్చారు. చేసేదేం లేదు, చిన్నగా నేను చూపిస్తాను, నువ్వు చేయి కడుగు అన్నీ కొయ్యి అని చెప్పారు మా వారు. ఫ్రై చేస్తున్నాను, చూడండి ఎలా కోస్తున్నానో. జారిపోతున్నాయండి చేపలు. ఆ పొయ్యిలో ఉన్న బూడిదని చేతులకు రాసుకుంటా కోస్తున్నాను. నవ్వవాకండి, ఫస్ట్ టైం చేపలు కట్ చేస్తున్నాను నేను. అంటే చేపలు తింటాం కానీ అక్కడే శుభ్రం చేయించుకొని తీసుకొస్తారు. కానీ ఇవి చెరువులో పట్టినవి అంట, అక్కడ లోకల్గా అమ్ముతున్నారు, అక్కడ వాడు శుభ్రం చెయ్యరు. ఇంకా తీసుకొచ్చేసాడు. చిన్నవి పెద్దవి ఉన్నాయండి. నేను 2 విధాలుగా వండాను దీన్ని. ఇట్లా కొయ్యాలి అన్నారు. నేను చేపని కూడా ఎక్కువ కోసేస్తున్నాను, వేస్ట్ కాకుండా. నాకు రావటం లేదు అంటే చిన్నగా నేర్చుకో అంటున్నారు మా వారు. మీరు నవ్వవాకండి, అలా కోస్తారా చేపల్ని అని. చేతులు జారిపోతున్నాయండి చేపలు. ఇవన్నీ చిన్న చేపలండి, చెప్పాను కదా చిన్నవి కూడా ఉన్నవి వీటిలో అని. ఇవన్నీ సపరేట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి ఆ పెద్ద చేపల్లో వేస్తే ఇవి కూడా చాలా ముక్కలుగా అయిపోయి ముళ్ళు బయటకు వచ్చేస్తాయి అని ఇవి సపరేట్గా శుభ్రం చేసుకొని ఇవి సపరేట్గా వండుకున్నాను. చిన్న చేపలండి ఇవి. పెద్ద చేపలు కూడా ఉండేయండి పక్కన. ఇవి చిన్నవి అయిపోయినాయి, చాలా మట్టుకి కడగేయటం. అవి పెద్ద చేపలు, అవి సపరేట్గా ఇవి సపరేట్గా వండుకున్నాను. పెద్ద చేపలు కోసినాక 2-3 చేపలకి అవి వాటి మీద ఉన్న స్కిన్ లాగుతుంటే వస్తుందండి. అందుకని ట్రై చేశాను స్కిన్ మొత్తం లాగేయటానికి. కానీ 1-2 వచ్చినాయండి, మిగతాయి రావట్లేదు. అంటే నేను చేపలు కడగటమే ఫస్ట్ టైము. ఇంకా అలాంటి ప్రయోగాలు చేస్తే చేపకున్న కండంతా వచ్చేస్తుంది, ఎక్కువ శాతం తీయటం రావట్లేదన్నమాట నాకు. ఎట్టగొట్ట పూర్తి చేశానండి చేపలు మా వారి డైరెక్షన్లో. ఇంకా కాస్త శుభ్రం చేయాలని మళ్ళీ చేస్తాను. ఇంకొకసారి కడగమంటున్నాడు మా వారు. ఇంకా తోలు తీస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి చేపల్ని కడగటం. చెప్పాను కదా 2-3 చేపలు ఇలా పైన స్కిన్ లాగేశాను. చూడండి, స్కిన్ లాగిన చేపల్ని చూపిస్తున్నాను మీకు. చాలా కండ పీకేశాను అనమాట. చిన్న చేపలు ఇలా ఎగురు పెట్టానండి. ఇవి నైటే తినేసాము చిన్న చేపలు. కలిపేస్తున్నాను అన్నమాట. వండటం అయితే వచ్చండి, కానీ క్లీన్ చేయటం రాదు. చెప్పాను కదా, ఇవి విడిగా తీసుకురావటం వల్ల క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవి చిన్నవి, పెద్దవి కూడా. అవి పెద్దవి అండి, చిన్నవి కూడా చూపించాను కదా. ఇది చింతపండు పులుసు పెట్టానండి. ఇవేమో చిన్న చేపలు ఇగురు పెట్టాను. ఇవి నైటే తినేసాము. పెద్ద వాటికన్నా చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది చింతపండు పులుసు కాస్త ఎక్కువగా పెట్టి పెద్ద చేపలు చేశానండి, చేపల పులుసు.
ఈ చేపల వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి.